ఒక పార్టీ కేవలం 4 రోజుల్లోనే మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించింది. అది కూడా మీమ్స్ తో, రీల్స్ తో, సోషల్ మీడియాతో. ఇది నిజమైన పొలిటికల్ పార్టీ అయినా లేక వైరల్ ట్రెండ్ మాత్రమేనా? ఇదే కాక్రోచ్ జనతా పార్టీ స్టోరీ. ఈ మొత్తం స్టోరీకి ఒక కాంట్రవర్సీ ఇన్సిడెంట్ వల్ల జరిగింది. మే 16న సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా దారితీశాయి. ఆ కామెంట్స్ తర్వాత కొంతమంది యూత్ ని కాక్రోచ్ తో కంపారిజన్ చేస్తూ మీమ్స్ వైరల్ అయ్యాయి. అప్పుడే యూత్ రియాక్షన్ అయితే మేము కాక్రోచెస్. అక్కడ నుండి ఒక మీమ్ మూమెంట్ గా మారింది. ఇది ఒక సెటైరికల్ మూమెంట్. సొసైటీ మీద ఒక సెటైర్ ద్వారా మెసేజ్ ఇవ్వడం. 2026లో అభిజిత్ ఈ పార్టీని స్టార్ట్ చేశాడు. ఇది ఎలక్షన్ కమిషనర్ లో రిజిస్టర్ అయిన పార్టీ కాదు. ఇది పూర్తిగా సోషల్ మీడియా మీద ఉన్న పార్టీ. అయితే ఇక్కడ ఒక బిగ్ షాక్ ని మనం గమనించాలి. జస్ట్ స్టార్ట్ చేసిన 4 రోజుల్లోనే 10 మిలియన్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చారు. ఇది కొన్ని రియల్ పార్టీల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ని సంపాదించింది. దానికి రీజన్ ఏంటంటే మీమ్స్, రీల్స్, రిలేటబుల్ ఫ్రస్ట్రేషన్, యూత్ కనెక్ట్, జెన్జీ పాలిటిక్స్ అట్ ఇట్స్ పీక్స్. కాక్రోచ్ జనతా పార్టీ ఒక జోక్ లా అనిపించిన మెసేజ్లు మాత్రం సీరియస్ గా ఉన్నాయి. అవేంటో చూద్దాం. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇష్యూస్, పేపర్ లీక్స్, సిస్టమ్ మీద ఫ్రస్ట్రేషన్, వీటన్నిటి మీద యూత్ వాయిస్ గా మారింది. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇది రియల్ రెవల్యూషనా లేక మీమ్స్ ట్రెండ్ మాత్రమేనా? ఇక్కడ ఒపీనియన్స్ డివైడ్ అవుతున్నాయి. కొందరేమో యూత్ మూమెంట్ అని, మరికొందరు హైప్ మాత్రమే అని అంటున్నారు. బట్ దీనికి సమాధానం ఫ్యూచర్ చెప్తుంది. ఈ మూమెంట్ కి కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. ఎక్స్ అకౌంట్ ఇష్యూస్, ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అటెంప్ట్స్, ఫౌండర్ పై డౌట్స్, ఇవన్నీ వీటిని ఇంకా వైరల్ అయ్యేలా చేశాయి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక జోక్ కాదు, ఇది ఒక సిగ్నల్. యూత్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, సిస్టమ్ మీద ట్రస్ట్ తగ్గిందని, సోషల్ మీడియా పవర్ పెరిగిందని. ఇది ఫ్యూచర్ పాలిటిక్స్ కి ట్రైలర్ లాగా కావచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఇది రివల్యూషనా లేక మీమ్స్ ట్రెండ్ మాత్రమేనా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ ఎక్స్ప్లెయిన్స్.